ఈరోజు మనం యుగ యుగాలుగా కోట్లాది మంది హృదయాలలో నివసిస్తున్న శ్రీకృష్ణ పరమాత్ముని దివ్య జీవితాన్ని స్మరించుకుందాం. కృష్ణుడు కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు, ఆయన ప్రేమకు ప్రతిరూపం, భక్తులకు ఆశ్రయం, బాధలో ఉన్న వారికి ఓదార్పు, ధర్మానికి రక్షకుడు. చాలా కాలం క్రితం మధుర అనే మహానగరాన్ని కంసుడు అనే రాజు పాలించేవాడు. అతను శక్తివంతుడు, కానీ అదే సమయంలో బాగా కఠినమైన మనస్సు కలిగినవాడు, క్రూరుడు. ఒకరోజు తన చెల్లెలు దేవకిని ఆమె భర్త వసుదేవునితో కలిసి రథంలో పంపిస్తున్న సమయంలో ఆకాశవాణి వినిపించింది. ఓ కంస, దేవకి యొక్క 8వ సంతానం నీ మరణానికి కారణమవుతుంది. ఆ మాటలు వినగానే కంసుడి ముఖం మారిపోయింది. ప్రేమతో నిండిన అన్నయ్య ఒక్క క్షణంలో భయంతో నిండిపోయాడు. తన ప్రాణాలను కాపాడుకోవడానికి దేవకి వసుదేవులను కారాగారంలో బంధించాడు. కాలం గడిచింది. దేవకికి పుట్టిన ప్రతి బిడ్డను కంసుడు హతమార్చాడు. తల్లి హృదయం ఎంతగా విలవిలలాడిందో ఊహించడం చాలా కష్టం. అయినా దేవకి వసుదేవులు భగవంతుడిపై నమ్మకాన్ని కోల్పోలేదు. 8వ సంతానం పుట్టబోయే రాత్రి వచ్చింది. ఆ రోజు ఆకాశం నిశ్శబ్దంగా ఉంది. ప్రపంచం మొత్తం ఏదో అద్భుతం జరగబోతుందని ఎదురు చూస్తున్నట్టుగా అనిపించింది. అర్ధరాత్రి సమయం. కారాగారంలో ఒక దివ్య కాంతి వెలిగింది. ఆ కాంతి మధ్యలో చతుర్భుజ రూపంలో మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. దేవకి, వసుదేవ, నేను మీ కుమారుడిగా అవతరించాను. ఇప్పుడు నన్ను గోకులానికి తీసుకెళ్ళండి అని చెప్పి చిన్న శిశువు రూపంలో ధరించాడు. చిన్న శిశువు రూపాన్ని ధరించి వసుదేవుడు ఆ బిడ్డను తన చేతుల్లోకి తీసుకున్నాడు. అప్పుడు అద్భుతాలు వరుసగా జరిగాయి. కారాగార ద్వారాలు స్వయంగా తెరుచుకున్నాయి. కాపలాదారులు గాఢ నిద్రలోకి వెళ్లిపోయారు. వసుదేవుడు ఆ చిన్న బుట్టలో బిడ్డను పెట్టుకుని యమునా నది వైపు నడిచాడు. ఆ సమయంలో భారీ వర్షం కురుస్తోంది. కాని ఆదిశేషుడు తన పడగను విప్పి చిన్న కృష్ణుణ్ణి రక్షించాడు. యమునా నది కూడా భగవంతుడికి దారి ఇచ్చినట్లు మార్గం కల్పించింది. గోకులానికి చేరుకున్న వసుదేవుడు యశోదమ్మ ఇంట్లో ఉన్న ఆడ శిశువుతో కృష్ణుడిని మార్చి తిరిగి మధురకు వచ్చాడు. ఆ విధంగా జగత్తును రక్షించడానికి వచ్చిన శ్రీకృష్ణుడు గోకులంలో తన బాల్యాన్ని ప్రారంభించాడు. గోకులంలో చిన్న కృష్ణుడు రోజు రోజుకు పెరుగుతున్నాడు. ఆయన నవ్వితే గోకులం నవ్వేది, ఆయన ఏడిస్తే గోకులం బాధపడేది. ఆయన అడుగులు వేస్తే ఆనందం వెళ్లి విరిసేది. యశోదమ్మకు శ్రీకృష్ణుడంటే ప్రాణం. ఆమె కళ్ళల్లో ఆనందం, ఆమె హృదయంలో ప్రేమ. ఒకరోజు చిన్ని కృష్ణుడు ఇంట్లో ఉన్న వెన్నకుండలను చూశాడు. నిశ్శబ్దంగా తన స్నేహితులను పిలిచాడు. అందరూ కలిసి వెన్న దొంగిలించడం ప్రారంభించారు. చిన్న చేతులతో వెన్న తీసుకుని తింటూ నవ్వుతున్న కృష్ణుడిని చూసి గోపికలు ఆశ్చర్యపోయేవారు. అయినా కోపం రావడం కంటే ప్రేమే ఎక్కువగా ఉండేది. ఈ అల్లరి కృష్ణుడు లేకపోతే గోకులం ఎంత బోరింగ్ గా ఉండేదో అని అనుకునేవారు. ఒకరోజు గోపికలు యశోదమ్మ వద్దకు వచ్చి ఫిర్యాదు చేశారు. అమ్మ యశోద, నీ కొడుకు మళ్ళీ మా ఇంట్లో వెన్న తిన్నాడు. యశోదమ్మ కృష్ణుణ్ణి పిలిచింది. కృష్ణ, నిజం చెప్పు, నువ్వే వెన్న తిన్నావా అని అడిగింది. చిన్ని కృష్ణుడు అమాయకంగా తల ఊపుతూ నేను కాదమ్మా అన్నాడు. కాని అతని పెదవుల మీద వెన్న కనిపిస్తోంది. ఆ దృశ్యం చూసి యశోదమ్మ నవ్వకుండా ఉండలేకపోయింది. భక్తులారా, ఈ వెన్న దొంగతనం వెనుక ఒక గొప్ప అర్థం ఉంది. భక్తుల హృదయాలను వెన్నలా మృదువుగా చేసి అందులో నివసించడమే కృష్ణుడి ఉద్దేశం అని పెద్దలు చెప్తారు. ఒకరోజు బలరాముడు వచ్చి యశోదమ్మతో చెప్పాడు, అమ్మా, కృష్ణుడు మట్టి తిన్నాడు అని చెప్తే యశోదమ్మ కోపంగా కృష్ణుడి దగ్గరికి వెళ్ళింది. నోరు తెరు అంది. కృష్ణుడు నోరు తెరిచాడు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి యశోదమ్మ ఆశ్చర్యంతో నిలిచిపోయింది. ఆ చిన్ని నోటిలో భూమి కనిపించింది, ఆకాశం కనిపించింది, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మొత్తం విశ్వమే కనిపించింది. ఆ క్షణంలో ఆమెకి తన కుమారుడు ఒక సాధారణ బాలుడు కాదని అర్థమైంది. అతడు స్వయంగా పరబ్రహ్మ అని తెలుసుకుంది. కానీ వెంటనే దైవమాయ కారణంగా మళ్లీ తల్లిగా తన ప్రేమలో మునిగిపోయింది. ఇలా రోజులు గడుస్తున్నాయి. కృష్ణుడి పేరు గోకులమంతటా మారుమ్రోగుతోంది. ప్రతి ఇంటిలో కృష్ణుడి గురించే మాటలు, ప్రతి హృదయంలో కృష్ణుడి పట్ల ప్రేమ. చిన్నపిల్లలతో ఆడుకుంటూ, ఆవులతో తిరుగుతూ, వేణు ఊదుతూ, అందరి మనసులను గెలుచుకుంటూ కృష్ణుడు తన బాల్యాన్ని ఆనందంగా గడిపాడు. అయితే భగవంతుడు భూమిపైకి కేవలం ఆటల కోసం రాలేదు కదా, దుష్టులను సంహరించి ధర్మాన్ని స్థాపించడానికే వచ్చాడు. అందుకే త్వరలోనే అనేక మంది రాక్షసులను సంహరించి ప్రపంచానికి తన దివ్య శక్తిని చూపించబోతున్నాడు. ఆ అద్భుతమైన లీలలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. పూతన సంహారం నుంచి రాధాకృష్ణ ప్రేమ వరకు
గోవర్ధనగిరి వరకు ఇప్పుడు తెలుసుకుందాం. గోకులంలో చిన్న కృష్ణుడి అల్లరి అందరినీ ఆనందపరుస్తున్నా కంసుడి భయం మాత్రం ఇంకా తగ్గలేదు. ఆ 8వ సంతానం ఎక్కడో బతికే ఉంది అనే ఆలోచన అతని రాత్రింబవళ్ళు వెంటాడేది. అందుకే అతను అనేక రాక్షసులను గోకులానికి పంపించాడు. వారిలో మొదటిది పూతన. పూతన ఒక భయంకరమైన రాక్షసి. ఆమె అందమైన స్త్రీ రూపంలో గోకులానికి వచ్చింది. చిన్న పిల్లలను విషపూరితమైన పాలు ఇచ్చి చంపడం ఆమె ఉద్దేశ్యం. ఆమె నేరుగా యశోదమ్మ ఇంటికి వెళ్ళింది. అక్కడ చిన్ని కృష్ణుడు ఉయ్యాలలో ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. పూతన తన చేతులలోకి కృష్ణుణ్ణి తీసుకుంది. విషం కలిపిన పాలను తాగించాలని ప్రయత్నించింది. కానీ ఆమెకు తెలియదు తన చేతుల్లో ఉన్నది ఒక సాధారణమైన శిశువు కాదని. చిన్ని కృష్ణుడు పాలను మాత్రమే కాదు, ఆమె ప్రాణశక్తిని పీల్చుకున్నాడు. పూతన తన అసలు రూపంలోకి వచ్చి నేలపై పడిపోయింది. గోకుల ప్రజలు భయంతో వణికిపోయారు. కాని చిన్ని కృష్ణుడు మాత్రం చిరునవ్వుతో కనిపించాడు. ఈ లీల మనకి ఒక గొప్ప సందేశం ఇస్తుంది. దైవం దగ్గరకు వచ్చేవారిని భయం అవసరం లేదు. ఎంత పెద్ద ప్రమాదం వచ్చినా భగవంతుడిని, అతని కృప ఉంటే మనకు రక్షణ తప్పక లభిస్తుంది. రోజులు గడిచాయి. మరొకసారి శకటాసురుడు అనే రాక్షసుడు బండి రూపంలో వచ్చాడు. చిన్న కృష్ణుడు తన కాళ్లతో ఒక్క తన్ను తన్నగానే ఆ భారీ బండి ముక్కలైపోయింది. మరొక రోజు తృణావర్తుడు అనే రాక్షసుడు సుడిగాలి రూపంలో వచ్చాడు. చిన్ని కృష్ణుడిని ఆకాశంలోకి తీసుకెళ్లిపోయాడు. కానీ కృష్ణుడు తన గొంతు పట్టుకోగానే రాక్షసుడు కింద పడిపోయాడు. ఇలా ఒక్కొక్కరుగా కంసుడు పంపిన రాక్షసులందరికీ అంతం కలిగింది. జీవితంలో సమస్యలు కూడా ఈ రాక్షసుల్లాంటివే. మొదట అవి చాలా పెద్దవిగా కనిపిస్తాయి. కానీ విశ్వాసం, ధైర్యం ఉంటే అవి క్రమక్రమంగా తొలగిపోతాయి. ఒకరోజు గోకులంలో మరొక పెద్ద సమస్య ఏర్పడింది. యమునా నది మొత్తం విషపూరితమైంది. కారణం కాళీయుడు అనే ఒక భారీ నాగరాజు. అతని విషం వల్ల నీరు తాగిన జంతువులు చచ్చిపోతున్నాయి. ప్రజలందరూ భయపడిపోతున్నారు. అప్పుడు చిన్ని కృష్ణుడు యమునా నది ఒడ్డుకు వెళ్ళాడు. అందరూ చూస్తుండగానే నదిలోకి దూకాడు. కాళీయుడు కోపంతో తన భారీ పడగలను విప్పాడు. నీరు ఉప్పొంగింది. ఆకాశం వరకు అలలు ఎగిశాయి. గోకుల ప్రజల గుండెల్లో భయం పెరిగింది. యశోదమ్మ కళ్ళల్లో కన్నీళ్లు నిండిపోయాయి. నా కృష్ణుడికి ఏమవుతుందో అని ఆమె ఆందోళన చెందింది. కానీ కొద్దిసేపటి తర్వాత ఒక అద్భుతం జరిగింది. కృష్ణుడు కాళీయుడు పడగలపైన ఎక్కాడు. అందమైన నాట్యం చేయడం ప్రారంభించాడు. ప్రతి అడుగుతో కాళీయుడి అహంకారం కరిగిపోయింది. చివరకు కాళీయుడు ఓడిపోయాడు. తన భార్యలతో కలిసి కృష్ణుడి పాదాల వద్దకు శరణాగతి చేరాడు. కృష్ణుడు అతన్ని క్షమించాడు. ఇకపై ఎవరికి హాని చేయకు అని ఉపదేశించాడు. మనలోని కోపం, అసూయ, అహంకారం కూడా ఈ కాళీయుడి లాంటివి. కృష్ణ స్మరణ లాంటివి జపించాలి. కృష్ణ స్మరణ ద్వారా వాటిని మనం జయించవచ్చు. కాలం గడుస్తోంది. కృష్ణుడు యువకుడిగా మారాడు. ఆయన వేణుగానం గోకులమంతటా వినిపిస్తోంది. ఆ స్వరం విన్న వారు తమ బాధలను మర్చిపోతున్నారు. అప్పుడు రాధా అనే పవిత్ర హృదయం కలిగిన ఒక యువతి జీవితంలోకి ప్రవేశించింది. రాధాకృష్ణ ప్రేమ గురించి ప్రపంచం ఎంతో మాట్లాడుతుంది. కానీ అది ఒక సాధారణమైన ప్రేమ కాదు. అది ఆత్మ మరియు పరమాత్మ మధ్యలో ఉన్న ఒక బంధానికి ప్రతీక. రాధకు కృష్ణుడంటే ప్రాణం. కృష్ణుడి పేరు వినగానే ఆమె హృదయం ఆనందంతో నిండిపోతుంది. కృష్ణుడి వేణువు వినిపిస్తే ప్రపంచాన్నే మర్చిపోతుంది. బృందావనంలోని ప్రతి చెట్టు, ప్రతి పువ్వు, ప్రతి గాలి కృష్ణనాదంతో, కృష్ణనామంతో నిండిపోయినట్లు అనిపించేది. రాసలీలలు ప్రారంభమయ్యాయి. గోపికలందరూ కృష్ణ భక్తిలో మునిగిపోయారు. కృష్ణుడు వారికి ఒక గొప్ప సత్యం నేర్పించాడు. నిజమైన ఆనందం బయట కాదు, భగవంతుని ప్రేమలో ఉంటుంది. మన జీవితంలో కూడా చాలా విషయాలను వెంబడిస్తూ ఉంటాం. డబ్బు, పేరు, పరపతి, పదవి, గౌరవం. కానీ అవన్నీ కూడా తాత్కాలికమైనవి. మనసుకు నిజమైన ప్రశాంతత, శాంతి దైవభక్తి ద్వారానే లభిస్తుంది. ఇప్పుడు గోకులంలో మరొక అద్భుతం జరగబోతోంది. ప్రతి సంవత్సరం గోకుల ప్రజలు ఇంద్రుడికి ప్రత్యేక పూజలు చేసేవారు. ఒకసారి కృష్ణుడు వారిని అడిగాడు, మనకు వర్షం ఇచ్చేది ప్రకృతి. అది వర్షం ఇవ్వడం ప్రకృతి ధర్మం. మన జీవితాలను కాపాడేది గోవర్ధన పర్వతం, గోవులు, ప్రకృతి. కాబట్టి వాటినే గౌరవిద్దాం. ప్రజలు కృష్ణుడి మాట విన్నారు. ఇంద్రుడికి చేసే పూజలను ఆపేశారు.
ఇది చూసి ఇంద్రుడికి కోపం వచ్చింది. కోపంతో ఊగిపోయాడు. భారీ వర్షాలు కురిపించాడు. ఉరుములు, మెరుపులు, తుఫానులు. గోకులం మొత్తం ప్రమాదంలో పడింది. ప్రజలందరూ కృష్ణుడి దగ్గరికి పరిగెత్తారు. కృష్ణ, మమ్మల్ని రక్షించు అని ప్రారంభించారు. అందరూ కలిసి కృష్ణుడిని ప్రార్థించారు. అప్పుడు కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. తన ఎడమ చేతి చిన్ని వేలిని పైకెత్తాడు. గోవర్ధన పర్వతాన్ని గొడుగులా ఎత్తి పట్టుకున్నాడు. గోకుల ప్రజలందరూ, గోవులందరూ ఆ పర్వతం కింద ఆశ్రయం పొందారు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 7 రోజుల పాటు కృష్ణుడు పర్వతాన్ని ఎత్తి పట్టుకున్నాడు. చివరకు ఇంద్రుడికి తన తప్పు అర్థమైంది. అతను కృష్ణుడి వద్దకు వచ్చి నమస్కరించాడు. నా అహంకారం నన్ను అంధుడిని చేసింది అని క్షమాపణ కోరాడు. కృష్ణుడు చిరునవ్వుతో అతన్ని క్షమించాడు. ఈ లీల మనకు ఒక గొప్ప పాఠం చెప్తుంది. అహంకారం ఎంత పెద్దదైనా చివరకు ఓడిపోతుంది. వినయం ఎప్పుడూ గెలుస్తుంది. ఇలా గోకులంలో బాలకృష్ణుడు అనేక అద్భుత లీలను చేశాడు. ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు, దుష్టులను సంహరించాడు, భక్తులను రక్షించాడు. కానీ త్వరలోనే ఆయన జీవితంలో ఒక పెద్ద మలుపు రాబోతోంది. గోకులాన్ని విడిచి మధురకు వెళ్లాల్సిన సమయం దగ్గర పడుతోంది. అక్కడ కంసుడితో జరిగే మహా సంఘటన ప్రపంచ చరిత్రను మార్చబోతోంది. ఈ అద్భుతమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం. గోకులంలో కృష్ణుడి బాల్యలీలలు ప్రజలకు అపారమైన ఆనందాన్నిచ్చాయి. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒకరోజు మధుర నుంచి అక్రూరుడు గోకులానికి వచ్చాడు. అతను కంసుడి ఆజ్ఞతో వచ్చినప్పటికీ హృదయంలో మాత్రం కృష్ణ భక్తి నిండిపోయి ఉంది. అక్రూరుడు కృష్ణుడికి, బలరాముడికి మధురకు రావాలని చెప్పాడు. ఆ వార్త విన్న వెంటనే గోకుల ప్రజల హృదయాలు భారమయ్యాయి. యశోదమ్మ కళ్ళల్లో కన్నీళ్లు మెరిశాయి. నందరాజు మౌనంగా నిలబడ్డాడు. గోపికలు బాధతో విలపించారు. రాధ హృదయం మాటల్లో చెప్పలేని వేదనతో నిండిపోయింది. వారి జీవితానికి ఆనందం ఇచ్చిన కృష్ణుడు ఇప్పుడు దూరం కానున్నాడు. మరుసటి రోజు కృష్ణుడు రథంపై మధురకు బయలుదేరాడు. గోకుల ప్రజలు రథం వెనుక పరిగెత్తారు. కృష్ణ, మమ్మల్ని మర్చిపోవద్దు అని వేడుకున్నారు. కానీ కృష్ణుడు వారికి ఒక మధురమైన చిరునవ్వు ఇచ్చాడు. ఆ చిరునవ్వు ఇప్పటికీ భక్తుల హృదయాలలో జీవిస్తుంది. మధుర చేరుకున్న తర్వాత కృష్ణుడు అక్కడి ప్రజల బాధలను చూశాడు. కంసుడి పాలనలో ప్రజలు భయంతో జీవిస్తున్నారు. ధర్మం బలహీనపడింది, అన్యాయం పెరిగిపోయింది. ఇప్పుడు ఆ పరిస్థితిని మార్చాల్సిన సమయం వచ్చింది. కంసుడు ఒక భారీ ధనుర్యాజ్ఞాన్ని ఏర్పాటు చేశాడు. అక్కడికి వచ్చిన కృష్ణుడు తన అసాధారణ శక్తిని చూపించాడు. భారీ విల్లును సులభంగా విరిచేశాడు. ఇది చూసి కంసుడు భయంతో వణికిపోయాడు. తర్వాత మల్లయుద్ధ పోటీలు జరిగాయి. కంసుడి బలమైన యోధులు కృష్ణుడు, బలరాముడు వీళ్ళందరినీ ఓడించాలని ప్రయత్నించాడు. కానీ వారు విఫలమయ్యారు. చివరికి కృష్ణుడు నేరుగా కంసుడిని సింహాసనం వైపు నడిచాడు. ఆ క్షణంలో మొత్తం సభ నిశ్శబ్దంగా మారింది. కంసుడు తన జీవితంలో మొదటిసారిగా నిజమైన భయాన్ని అనుభవించాడు. కొన్ని క్షణాల్లోనే కృష్ణుడు కంసుడిని సంహరించాడు. ఏళ్ల తరబడి సాగిన క్రూరత్వానికి ఒక ముగింపు పలికాడు. మధుర ప్రజలు ఆనందంతో జయ జయ ధ్వానాలు చేశారు. కారాగార ద్వారాలు తెరుచుకున్నాయి. దేవకి, వసుదేవులు విముక్తి పొందారు. ఎన్నో సంవత్సరాల తర్వాత తల్లి తన కుమారుణ్ణి హృదయాలకు హత్తుకుంది. ఆ దృశ్యం చూసి అందరి కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. సత్యం కొన్నిసార్లు ఆలస్యంగా గెలుస్తుంది, కానీ ఓడిపోదు. ధర్మం కొన్నిసార్లు పరీక్షలను ఎదుర్కొంటుంది, కానీ అంతిమ విజయం ధర్మానికే. కాలం గడిచింది. కృష్ణుడు ద్వారకా నగరాన్ని నిర్మించాడు. అది సంపద, శాంతి, అభివృద్ధికి ప్రతీకగా నిలిచింది. అక్కడ రాజుగా ఉన్నప్పటికీ కృష్ణుడు తన బాల్య స్నేహితులను మర్చిపోలేదు. అందులో ముఖ్యంగా సుదాముడు, మనం కుచేలుడు అని కూడా పిలిచే మహాభక్తుడు. సుదాముడు చాలా పేదవాడు. ఇంట్లో తినడానికి కూడా సరిపడా ఆహారం ఉండేది కాదు. ఒకరోజు అతని భార్య చెప్పింది, నీవు కృష్ణుడి స్నేహితుడివి కదా, ఒకసారి ద్వారకకు వెళ్లి ఆయనను కలువు అని చెప్పింది. మొదట సుదాముడు సంకోచించాడు, కానీ చివరకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఇంట్లో ఉన్న కొద్దిపాటి అటుకులను ఒక చిన్న మూటలో కట్టుకుని ద్వారకకు బయలుదేరాడు. ద్వారక రాజభవనానికి చేరుకున్నాడు. రాజులు, సైనికులు, సేవకులు అందరూ ఆశ్చర్యపోయారు. చిరిగిన బట్టలు ధరించిన ఒక పేదవాడు రాజుని కలవడానికి వచ్చాడని భావించారు. కానీ కృష్ణుడికి ఆ వార్త చేరగానే ఆయన సింహాసనం నుంచి లేచి పరిగెత్తుకుంటూ వచ్చాడు.
సుధాముడిని హృదయానికి హత్తుకున్నాడు. తన కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. స్నేహానికి సంపదతో సంబంధం లేదని ప్రపంచానికి చూపించాడు. తర్వాత సుధాముడు తెచ్చిన అటుకులను ఎంతో ప్రేమగా తిన్నాడు. సుధాముడు తిరిగి ఇంటికి వెళ్ళిపోతుండగా అక్కడ ఒక అద్భుతం ఎదురు చూస్తోంది అని సుధాముడికి తెలీదు. చిన్న గుడిసె స్థానంలో అద్భుతమైన భవనం కనిపించింది. పేదరికం స్థానంలో ఐశ్వర్యం వచ్చింది. కానీ ముఖ్యంగా అతని హృదయంలో ఒక భక్తి మరింత పెరిగింది. భగవంతుడు మనం ఇచ్చే వస్తువుల విలువను చూడడు, మన ప్రేమను చూస్తాడు, మన భక్తిని చూస్తాడు. ఇప్పుడు మహాభారతంలోని ఒక గొప్ప సంఘటన వైపు వెళ్దాం. హస్తినాపుర సభలో ద్రౌపదికి ఘోర అవమానం జరిగింది. దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఆమెను అపమానించడానికి ప్రయత్నించారు. సభలో ఎంతో మంది ఉన్నారు, కానీ సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ద్రౌపది మొదట తన శక్తిపై ఆధారపడింది. తర్వాత సభలో ఉన్న వారిని ఆశ్రయించింది. చివరకు, హే కృష్ణ, గోవింద, నన్ను రక్షించు అని సంపూర్ణ హృదయంతో ప్రార్థించింది. ఆ ప్రార్థన ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుడి హృదయాన్ని తాకింది. దుశ్శాసనుడు ఎంత లాగినా కూడా ద్రౌపది వస్త్రం అందం కాలేదు. అది అనంత వస్త్రంగా మారింది. ద్రౌపది గౌరవం కాపాడబడింది. ఈ సంఘటన మనకు ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది. మన జీవితంలో కూడా కొన్నిసార్లు అన్ని మార్గాలు మూసుకుపోయినట్లు అనిపిస్తుంది. ఎవరూ సహాయం చేయరని అనిపిస్తుంది. అలాంటి సమయంలో నిజమైన విశ్వాసంతో 2 చేతులు పైకెత్తి భగవంతుణ్ణి ఆశ్రయిస్తే ఆయన మనకు కనిపించని మార్గాలను కూడా తెరుస్తాడు. ఇలా కృష్ణుడు స్నేహితుడిగా, రాజుగా, రక్షకుడిగా, మార్గదర్శిగా అనేక పాత్రలను పోషించాడు. కానీ ఇంకా ఆయన జీవితంలోని అత్యంత గొప్ప ఘట్టం మిగిలి ఉంది. అదే కురుక్షేత్ర యుద్ధం. అక్కడ ప్రపంచానికి అమూల్యమైన భగవద్గీత సందేశం ఇవ్వబోతున్నాడు. ఆ సందేశం వల్ల వేల సంవత్సరాల తర్వాత కూడా కోట్లాది మందికి మార్గదర్శకంగా నిలుస్తోంది. ఆ మహత్తరమైన ఘట్టాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం శ్రీకృష్ణుడి బాల్యలీలలు, కంసుడి వధ, సుధాముడిపై అతని ప్రేమ, ద్రౌపది వంటి రక్షణ లాంటి అనేకమైన దివ్య సంఘటనల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆయన జీవితంలోని అత్యంత గొప్ప ఘట్టం వైపు అడుగులు వేయబోతున్నాం. అదే కురుక్షేత్ర మహాయుద్ధం. ఇది కేవలం 2 కుటుంబాల మధ్య జరిగిన యుద్ధం కాదు. ఇది ధర్మం మరియు అధర్మం మధ్య జరిగిన ఒక పోరాటం. ఒకవైపు పాండవులు, మరోవైపు కౌరవులు. 2 సేనలు యుద్ధానికి సిద్ధమయ్యారు. శంఖాలు మోగాయి. యోధులు ఆయుధాలు సిద్ధం చేసుకున్నారు. యుద్ధ భూమి ఉత్కంఠతో నిండిపోయింది. ఆ సమయంలో అర్జునుడు కృష్ణుడిని ఒక కోరిక కోరాడు. నా రథాన్ని 2 సేనల మధ్య నిలపండి. కృష్ణుడు అలాగే చేశాడు. అర్జునుడు ఎదురుగా చూశాడు. అక్కడ తన తాత భీష్ముడున్నాడు. తన గురువు ద్రోణాచార్యుడు ఉన్నాడు. తన బంధువులు, స్నేహితులు, పరిచయస్తులు అందరూ ఉన్నారు. అతని హృదయం ఒక్కసారిగా కుంగిపోయింది. చేతిలో ఉన్న గాంధీవం జారిపోయింది. కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. కృష్ణ, నేను యుద్ధం చేయలేను. నా వారిని చంపి నాకు రాజ్యం ఎందుకు అని బాధతో అన్నాడు. అప్పుడు కృష్ణుడు ప్రపంచ చరిత్రలో అత్యంత గొప్ప ఉపదేశాన్ని ప్రారంభించాడు. అదే భగవద్గీత. భగవద్గీత కేవలం ఒక పుస్తకం కాదు. అది జీవితాన్ని అర్థం చేసుకునే మార్గదర్శిని. అది సమస్యల మధ్య నిలబడిన ఒక సరైన నిర్ణయం తీసుకోవడం నేర్పే ఒక జ్ఞానం. కృష్ణుడు అర్జునుడికి ఇలా చెప్పాడు: నీవు శరీరం కాదు, నీవు ఒక ఆత్మ. ఆత్మకు జననం లేదు, మరణం లేదు. శరీరం మారుతుంది, కానీ ఆత్మ శాశ్వతం. ఈ మాటలు విన్న అర్జునుడు మనసులోని భయం క్రమక్రమంగా తగ్గింది. తర్వాత కృష్ణుడు మరొక గొప్ప సత్యాన్ని చెప్పాడు: నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. ఫలితాలను గురించి ఎక్కువగా ఆలోచించకు. ఎందుకంటే మన చేతిలో ప్రయత్నం మాత్రమే ఉంటుంది. ఫలితం మాత్రం దైవ సంకల్పంపై ఆధారపడి ఉంటుంది. మనలో చాలా మంది ఇదే తప్పు చేస్తూ ఉంటాం. పని ప్రారంభించే ముందే ఫలితం గురించి భయపడతాం. ఓడిపోతామేమో అన్న ఆందోళన మనల్ని ముందుకు సాగనివ్వదు. కానీ కృష్ణుడు చెప్తుంది ఏంటంటే, నిజాయితీగా ప్రయత్నించు, ధర్మబద్ధంగా ముందుకు సాగు, మిగిలింది ఆ దైవానికి వదిలే. అదే కర్మయోగం. అర్జునుడు శ్రద్ధగా వింటున్నాడు. కృష్ణుడు మరింత లోతైన జ్ఞానాన్ని అందిస్తున్నాడు. కోపం మనిషిని నాశనం చేస్తుంది. అహంకారం పతనానికి కారణమవుతుంది. అసూయ మనస్సును శాంతి లేకుండా చేస్తుంది. భక్తి మనిషిని దైవానికి దగ్గర చేస్తుంది. భక్తులారా, ఈ బోధనలు అప్పటి వారికి మాత్రమే కాదు, ఈ రోజుకి కూడా వర్తిస్తాయి. ఇంట్లో సమస్యలు వచ్చినప్పుడు, ఉద్యోగంలో ఒత్తిడి పెరిగినప్పుడు, వ్యాపారంలో నష్టాలు వచ్చినప్పుడు, సంబంధాలలో ఇబ్బందులు ఎదురైనప్పుడు భగవద్గీత మనకు దారి చూపిస్తుంది.
జీవితంలో కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, ఎందుకు నాకే ఇన్ని కష్టాలు, ఎందుకు నా ప్రయత్నాలు ఫలించడం లేదు, ఎందుకు నేను ఒంటరిగా ఉన్నాను అని అనిపిస్తుంది. అలాంటి సమయంలో కృష్ణుడి మాటలు గుర్తు చేసుకోవాలి. ప్రతి రాత్రి తర్వాత ఉదయం వస్తుంది, ప్రతి కష్టం తర్వాత ఒక అవకాశం వస్తుంది, ప్రతి కన్నీటి వెనుక ఒక పాఠం ఉంటుంది, ప్రతి పరీక్ష వెనుక కూడా ఒక ఎదుగుదల ఉంటుంది. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైంది. చివరకు ధర్మం విజయం సాధించింది. పాండవులు గెలిచారు. కానీ ఈ విజయం వెనుక ఉన్న అసలు శక్తి కృష్ణుడు మార్గదర్శకత్వం. ఆయన స్వయంగా ఆయుధం పట్టలేదు, కానీ ప్రపంచాన్ని మార్చే ఒక జ్ఞానాన్ని అందించాడు. ఇదే కృష్ణుడి గొప్పతనం. ఆయన కేవలం యోధుడు కాదు, ఆయన గురువు, స్నేహితుడు, రక్షకుడు, ప్రేమ స్వరూపం, కరుణామూర్తి. ఈ రోజు మనం శ్రీకృష్ణుడి జీవితాన్ని స్మరించుకున్నాం. ఆయన జననం నుండి గోకుల లీలల వరకు, రాధ ప్రేమ నుండి గోవర్ధనగిరి వరకు, కంసవధ నుంచి సుధాముడి ప్రేమ వరకు, ద్రౌపది రక్షణ నుంచి భగవద్గీత వరకు ప్రతి సంఘటన మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. ప్రేమించండి, క్షమించండి, ధర్మంగా జీవించండి, కష్టాల్లో ధైర్యంగా ఉండండి, విజయంలో వినయంగా ఉండండి, భగవంతుడిని ఎప్పుడూ మరవకండి. ఎందుకంటే మనకు అందరూ దూరమైనా కృష్ణుడు దూరం కాడు. మన మాట ఎవరు వినకపోయినా కృష్ణుడు వింటాడు. మన కన్నీరు ఎవరు చూడకపోయినా కృష్ణుడు చూస్తాడు. మన బాధ ఎవరు అర్థం చేసుకోకపోయినా కృష్ణుడు అర్థం చేసుకుంటాడు. అందుకే ఆయనను నమ్మండి, స్మరించండి, నామాన్ని జపించండి. ఇప్పుడు మనమందరం కలిసి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఓ కృష్ణ పరమాత్మ, మా కుటుంబాలను కాపాడండి, మా కుటుంబాలను శాంతిని ప్రసాదించండి, మా జీవితాలకు సరైన మార్గాన్ని చూపించండి, మా తప్పులను క్షమించండి, మా హృదయాలలో భక్తిని పెంచండి, మా ఇళ్లలో ఆనందాన్ని నింపండి, ప్రపంచంలో ప్రతి జీవికి సుఖశాంతులు కలిగించండి. జై శ్రీకృష్ణ. గోవింద గోపాల. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.